అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇరుముడి కట్టే ముందు చేయాల్సిన పూజా విధానం ఏంటో తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తున్నామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఇరుముడి ఇది ఎక్కువగా అయ్యప్ప స్వామి దీక్షలో వచ్చేటటువంటి పదం. అలాగే అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకునేటప్పుడు శబరిమలైకి వెళ్ళేటప్పుడు ఇరుముడి కట్టుకొని వెళుతూ ఉంటారు. వాళ్ళ దీక్షకు ఆధారంగా దీక్ష విరమించేటటువంటి సమయంలో గురుస్వాములు ఎవరైతే ఉన్నారో, గురువు అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే కనుక ఎవరైతే 18 సంవత్సరాల వరకు కంటిన్యూషన్ మాల వేస్తారో, లేదా ఎవరైతే ఎక్కువగా మాల వేసినటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే 18 సంవత్సరాలకు పైబడినటువంటి వాళ్ళు మాల వేసినటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు గురువుతో సమానము అని అర్థము. అలా గురుస్వాములు ఇరుముడిని తమ యొక్క శిష్యులకు, అంటే ఎవరైతే కన్యస్వాములు ఉన్నారో వాళ్ళకు ఇరుముడిని కడుతుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇరుముడి కడుతూ ఉంటారు. ఎవరైతే శబరిమలైకి వెళతారో వాళ్ళకి ఇరుముడి అన్నదానికి అర్థం ఏంటంటే, ఇన్ని రోజులు దీక్ష చేశారు కదా స్వామి, 40 మండల రోజు దీక్ష అంటారు. దీనికి అర్ధమండల కొంతమంది దీక్ష వేస్తారు, మండల దీక్ష అని చెప్పి చేస్తారు. మండల దీక్ష అంటే 41 రోజుని మండలం రోజులు అని అంటూ ఉంటాము. ఇప్పుడు చాలా మంది స్వాములు ఈ మధ్య కాలంలో ఏంటంటే అర్ధమండల దీక్ష దాదాపు 21 రోజులు కొంతమంది తీసుకుంటారు, 41 రోజులు మండల దీక్ష తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది 3 నెలల పాటు అంటే 108 రోజులు కూడా దీక్ష తీసుకునేటటువంటి స్వాములు చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి దీక్షా కాలం అనేటటువంటిది ఉంటుంది. ఇరుముడి అన్నదానికి అర్థం ఏంటి అంటే, భగవంతుడి యొక్క నియమాలు పాటిస్తూ భగవంతుడు ఏవైతే విధి విధానాలు పెట్టారో ఆ విధి విధానాలన్నీ పాటించి, స్వామి ఈ మండలం రోజులు నీ దీక్షను చేశాను, నీ కొండకు వచ్చి ఇరుముడి కట్టుకొని నీ కొండకు వస్తున్నాను స్వామి, నా జీవితంలో ఉన్నటువంటి ఇక్కట్లు, బాధలు, కష్టములు అన్నీ తొలగించి వాటి భవబంధాల నుండి ఎప్పుడైతే నేను వీటన్నిటిని త్యాగం చేసి నీ యొక్క మాలను వేసుకున్నానో, ఇరుముడి కట్టుకొని నీ కొండకు వస్తున్నానో, ఆ వచ్చేటటువంటి సమయంలో ఎలాంటి ఆపదలు లేకుండా, ఎలాంటి విఘ్నములు లేకుండా నీ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించు స్వామి అని చెప్పి ఇరుముడి కట్టుకొని స్వామివారి యొక్క శబరిమలైకి వెళ్ళి 2 కొబ్బరికాయలు కడతారు. ఒక దాంట్లో వచ్చేసి పూర్ణ ఫలం అంటాము. 2 కొబ్బరికాయ, ఒకటి స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఒక గోడ ఉంటుంది, అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి అందులో నెయ్యిని నింపిస్తారు. ఆ కొబ్బరికాయ ఒక దాంట్లో ఏంటంటే ఇరుముడి దాంట్లో నెయ్యి పదార్థాలు ఉంటాయి. ఆ నెయ్యి కొబ్బరిలో నింపి, ఆ కొబ్బరిలో ఆ 3 హోల్స్ ఉంటాయి, పైన జుట్టు పూర్తిగా తీసేస్తే 3 కన్నులు ఉంటాయి దానికి. దాంట్లో నుంచి నెయ్యి వేసేసి దాన్ని ప్యాక్ చేసేసేసి ఇరుముడిలా కడుతూ ఉంటారు. అంటే ఇరుముడి చాలా మంది ఎన్నో రకాలుగా కడుతూ ఉంటారు. ఎవరి సాంప్రదాయం, ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు కడుతూ ఉంటారు. ఆ ఇరుముడి కట్టి నెత్తి మీద పెట్టుకున్న తర్వాత అది మళ్ళీ కింది పెట్టడానికి, భూమి మీద నేలను తాకడానికి అవకాశం ఉండదు. అది ఎప్పుడూ కూడా తల మీదనే ఉండాలి. ఇరుముడి కట్టుకోవడానికి శబరిమాల అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి ఎందుకు వేసుకోవాలి మాల, దేనికోసం వేసుకోవాలి, ఆ మాల వేసుకోవడం వల్ల మనిషికి కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? ఎందుకంటే మనుషులకు ప్రయోజనం లేకుండా ఏ పని చేయరు. లాభం వస్తుందంటేనే ఏదైనా చేస్తారు. ఎందుకు? బికాస్ మనిషి నేచర్, స్వభావం అట్లాంటిది. ఎందుకు? అలాగే భగవంతుడి యొక్క మాల వేసుకోవడం, ఇది ఏ మాల అయినా సరే అమ్మా, మాల ఎందుకు వేసుకుంటాము అంటే నియమనిష్టలు పాటించడానికి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు హరిషడ్ వర్గాలను దూరం చేసుకోవడానికి వేసుకునేటటువంటిదే మాల. చాలా మంది అయ్యప్ప స్వామి మాల అనే కాదు, ఏ మాల వేసుకున్నా కొన్ని వాటికి మనము దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూ ప్రారంభిస్తామో, చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, మాల వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, ఈ అయ్యప్ప మాల ఎవరైతే వేసుకుంటారో వాళ్లకు శని దోషాలు అంటకుండా ఉంటాయి. శని జాతకంలో ఉంటే మనిషికి ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా అమ్మ? జాతకంలో శని ప్రభావం గనక మనిషిని పట్టి పీడించుకొని ఉంది అని అంటే ఆర్థిక పరమైనటువంటి కష్టము, వైవాహిక జీవితంలో కష్టములు, అలాగే గృహంలో భార్యాభర్తల మధ్య వివాదాలు, అలాగే వ్యాపారములో ఇబ్బందులు, మనిషి ఒక చోట నిలబడనివ్వదు. ఎప్పుడూ కూడా మనిషికి ఏ పని ప్రారంభం చేసినా అందులో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఇలా ఒకటి కాదు, 2 కాదు.
కోరిక లోభాలు అన్నిటి పెంచేస్తూ ఉంటాడు, ఆశా వ్యామోహాలను పెంచేస్తూ ఉంటాడు. వాటన్నిటినీ తగ్గించుకొని శబరిమలైకి వెళ్ళి ఎవరైతే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళను శని పట్టించి అంటే దాదాపు శని యొక్క ప్రభావం 2.5 సంవత్సరాలు కానీ లేదా సంవత్సర కాలం పాటు కానీ, అష్టమ శని అంటే 1 సంవత్సర కాలం పాటు ఉంటుంది. అర్ధాష్టమ శని అని అంటే కనుక తన రాశి నుండి 4వ స్థానంలో శని ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటాము. ఏలినాటి శని అంటే ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. దాన్ని 7.5 శని అంటూ ఉంటారు. హిందీలో 7.5 అంటే 7.5 అని అర్థము. అంటే ఒక రాశిలో శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 అంటే 7 సంవత్సరాల వరకు 7.5 సంవత్సరాల వరకు మనిషిని పట్టి పీడిస్తుంటారు. ఎవరైతే అయ్యప్ప స్వామి మాల వేస్తారో 7.5 సంవత్సరాల పాటు అనుభవించే కష్టాలన్నీ 41 రోజులో అనుభవిస్తాడు అని చెప్పి అయ్యప్ప స్వామి వారు శనీశ్వరుడికి మాట ఇస్తారు. శని అంటే అయ్యప్ప స్వామికి శని భగవానుడి ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఆ మాట్లాడుకునేటటువంటి క్రమంలో శనీశ్వర, ఎందుకు నువ్వు భక్తుల్ని ఈ రకంగా పీడిస్తున్నావు, ఎందుకు కష్టపెడుతున్నావు, ఈ రకంగా పీడించడం మంచిది కాదు కదా అని అయ్యప్ప స్వామి అడిగితే, స్వామి ఇది నా కర్తవ్యము, ఇది నా పాలన, ఆ భగవంతుడు పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి అనుజ్ఞ, దాన్నే నేను పాటిస్తున్నాను. ఏ రకంగా పాటిస్తాడు? కర్మ ఫలితము. శని జాతకంలో కర్మకారకుడు. కర్మ అంటే అర్థం ఏంటి? నువ్వు చేసుకున్న మంచికి గాని చెడుకి గాని దేనికైనా కర్మనని అనుభవించేలా చేసేవాడు ఎవరు అంటే శని భగవానుడు. నువ్వు మంచి చేసావు అనుకో పుణ్యం అనుభవిస్తావు, సంతోషంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, చక్కగా నువ్వు అనుకున్న వారితో పెళ్ళవుతుంది. అదే పాపకర్మ చేసావు అనుకో వ్యాధులు అనుభవిస్తావు, నరకం అనుభవిస్తావు, డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ఎన్నో కష్టాలను నువ్వు అనుభవిస్తావు. ఇలా శని జాతకంలో బాగా లేకపోతే ఆయుష్ బాగుండదు, ఆరోగ్యం బాగుండదు, ఆర్థిక పరిస్థితి బాగుండదు, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది, మనశ్శాంతి అనేటటువంటిదే ఉండదు, నిద్ర సరిగ్గా పట్టదు, భోజనం తిన్నా పెయికి ఇంకదు. ఇలా 1 కాదు 2 కాదమ్మా, అనేక సమస్యలు. ఆ సమస్యలన్నీ కూడా నా భక్తులు 41 రోజులు అనుభవిస్తారు. ఎంత కఠినమైనటువంటి దీక్ష తెలుసా అమ్మ? అయ్యప్ప దీక్ష చాలా కఠినమైనటువంటి దీక్ష. పొద్దున్నే లేవాలి, 4 గంటలకు లేచి చల్లనీటి స్నానం చేస్తారు. చలికాలంలో పైనుంచి మంచు కురుస్తూ ఉంటుంది, ఆ మంచు కురిసే టైంలో చల్లని నీళ్ళతో స్నానం ఆచరిస్తారు. ఎంత ఫ్రిడ్జ్ లో నీళ్లు పెడితే ఎలా ఉంటుంది, అంత చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే ఎంత అంత ఇబ్బంది అనుభవిస్తారు. ఆ అందాన్ని పట్టించుకోరు. ఇప్పుడు మామూలుగా సివిల్లో ఉన్నాం అనుకోండి, 10 సార్లు దూచుకుంటాం, పౌడర్ పెట్టుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, సెంటు కొట్టుకుంటాం, అన్నీ చేస్తాం, ఎదుటి వాళ్ళకి అందంగా కనిపించడం చాలా బ్రహ్మాండం. అలాంటి నియమాలు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండవు. అంటే నియమము అనేటటువంటి దానికి అర్థం ఏదైనా ఉంది అంటే మన సనాతన ధర్మంలో అయ్యప్ప దీక్ష. అయ్యప్ప దీక్షలో అబద్ధం మాట్లాడరు. ఉదయము సాయంత్రం 2 కాలాల పాటు చక్కగా స్నానం ఆచరించి స్వామివారి పూజ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఒకే పూట భోజనం చేస్తూ ఉంటారు. నిజానికి ఈ మధ్య కాలంలో నియమాలన్నీ తప్పాయి, కానీ నిజానికి స్వామివారి యొక్క మాల వేసుకున్న 1 పూట భోజనం చేయాలి. ఇక తర్వాత మంచినీళ్ళు తాగొచ్చు, మళ్ళీ ఎలాంటి పదార్థాలు కూడా ముట్టుకోకూడదని శాస్త్రం. కానీ ఈ మధ్య కాలంలో బీపీలు షుగర్లు పెరిగిపోయాయి. ఏం చక్క మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, రాత్రి పడుకునే టిఫిన్ అల్పాహారాలు చేస్తున్నారు. నిజానికి అల్పాహారం అనేటటువంటిది పనికిరాదు, కానీ చేస్తూ ఉన్నారు. అలా అంటే నువ్వు ఈ శని భగవానుడు నీ జీవితంలో ఎన్ని కష్టాలు 7.5 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు ఇవ్వాలో అన్ని కష్టాలు నీవు 41 రోజులు అనుభవించి ఆ మాలను విరమించావంటే అప్పుడు శని భగవానుడి యొక్క కష్టాలు నీకు ఎలాంటివి ఉండవు. అంత విశేషమైనటువంటిది అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష. అందుకే ఇరుముడిని నెత్తి మీద పెట్టుకొని ఎంత కష్టం, మళ్ళీ అది శబరిమలకు పాదయాత్రన వెళ్తూ ఉంటారు. మామూలుగా ఒక 5 కిలోమీటర్లు నడవాలి అని అంటేనే మన కాళ్ళన్నీ నొప్పులు వచ్చేస్తాయి. అలాంటి దాదాపు 1800 కిలోమీటర్లు నడుస్తారు. దాదాపు 1800 అంటే 1800 కిలోమీటర్స్. అంటే వాళ్ళ ప్రాంతాన్ని పట్టుకొని. మొన్న మా తెలిసినటువంటి అయ్యప్ప స్వామి వాళ్ళు 1800 కిలోమీటర్ అంటే నిజామాబాద్ నుంచి శబరిమల వరకు దాదాపు పాదయాత్ర చేశారు. వాళ్ళు నడవడానికి దాదాపు 30 రోజులు అంటే నెల రోజుల పాటు నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నారు. అంత చరిత్ర కలిగినటువంటిది అయ్యప్ప స్వామి దీక్ష. అంటే అన్ని కష్టాలు అనుభవించి అప్పుడు ఆ స్వామి వారిని మన కన్నులతో చూస్తే
పాపాలన్నీ తొలగిపోయి శని భగవానుడు ఏం చేయకుండా ఆ మనిషిని రక్షిస్తాడు. అందుకే ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని ఆ నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారంటే శని భగవాన్ మన వెంట్రుకల్లో ఉంటాడు. మనిషి యొక్క అందానికి కారణం వెంట్రుకలే. అలాంటి వెంట్రుకల్లో ఎవరు ఉంటారంటే శని భగవానుడు ఉంటాడు. ఎప్పుడైతే ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని వెళుతూ ఉంటామో శని భగవానుడు పెట్టేటటువంటి కష్టాలు ఒకటి 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 పూర్తిగా తగ్గిపోయి ఇక నీ మాల తీసావంటే శని భగవానుడు కూడా నేను ఏం చెయ్యలేడు. అందుకే శని నుంచి తప్పించుకోవడానికి వేసేటటువంటి మాల ఏదైనా ఉంది, నీ జీవితంలో ఒక అర్థం పరమార్థం ఏదైనా ఉందంటే అది అయ్యప్ప స్వామి వారి దీక్ష. ఆ ఇరుముడి పెట్టుకునేటప్పుడు ఆ స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ వెళతారు. అంతకు మించినటువంటి గొప్పతనం ఏం లేదు. ఇరుముడి అనేటటువంటిది ఈ ఇరుముడి కట్టుకుంటూ ఉంటారు. అది చేసుకునేటటువంటి గురుస్వాములు వాళ్ళ యొక్క పరంపరలో ఎలాగైతే ఉందో వాటి దీక్షానుసారంగా వాళ్లకు మంత్ర దీక్ష ఇచ్చి చక్కగా ఇరుముడిని కట్టి శబరిమలకు సాగరంపుతూ ఉంటారు. పూజా విధానం అనేటటువంటిది గురుస్వాములు ఏం లేదు, దానికి సంకల్పం చెప్పుకొని కలశ పూజ, గణపతి పూజ చేసి ఇరుముడిని కట్టి తల మీద పెడతారు. ఎప్పుడైతే గురుస్వామి తల మీద పెట్టారో అది శబరిమలకు వెళ్ళేంత వరకు ఎక్కడ నీళ్ళను అంటకూడదు, ఎక్కడ నీళ్ళను తాకకూడదు అనేటటువంటి శాస్త్రము. ఈ ఇరుముడి కట్టుకోవడం అనేటటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే శని భగవానుడి యొక్క కష్టాలను తగ్గించుకోవడానికి, దాని నుంచి పడడానికి ఇరుముడి అనేటటువంటిది చాలామంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటటువంటి దానికి అర్థము. అదొకటి. రెండవది ఏమిటి అని అంటే కనుక ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటామో మనిషి జీవితంలో మార్పులు మొదలవుతాయి. ఇప్పుడు ఎప్పుడైనా గమనించాలి, అయ్యప్ప స్వామి దీక్ష ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ జీవితం తప్పకుండా పూల బాట వైపు ప్రయాణిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దీక్షను తీసుకుంటారో అప్పటి నుంచి అయ్యప్ప స్వామి వాళ్ళకు ప్రతి ఒక్క విషయంలో రక్షగా ఉండి వాళ్ళని రక్షిస్తాడు అని శాస్త్రం. అలా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ఎందరో మంది ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. జీవితంలో కష్టాల ఊబిలో నుంచి బయటపడి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకు ఎగ్జాంపుల్గా మీరు ఎప్పుడైనా అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకునేటటువంటి స్వాముల దగ్గరికి వెళితే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి కష్టము, నష్టము, బాధ అన్నీ చెప్పి ఈ మాల వేసుకున్నటువంటి దానికి కూడా వాళ్ళు మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. ఒకసారి ఇప్పుడు అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి, నిజంగా వెళితే మనకు అది ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే చెప్పుకోవడానికి మాటలు బాగానే ఉంటాయి, కానీ అనుభవిస్తే తెలుస్తుంది. నిజానికి ఎక్స్పీరియన్స్ అనేది చేస్తే భగవంతుడి యొక్క తత్వం అర్థమైపోయి భగవంతుడు మాల వేసుకున్న దానికి మనకేం చేశాడు అనేటటువంటిది అప్పుడు అర్థమవుతుంది. అందుకే దీక్ష అనేది చాలా గొప్పనైనటువంటిది. ఇరుముడి అనేటటువంటిది భగవంతుడి యొక్క పేరు మీదగా మన తల మీద పెట్టుకుని సాక్షాత్తు అయ్యప్ప స్వామి కూర్చుంటాడు ఇక మన నెత్తి మీద. ఆ నెత్తి మీద కూర్చొని మనల్ని ఇక నడిచేలా చేస్తారు. మనం ఎంతవరకు ఉంటామో మన శరీరం మీద మాల ఎప్పటి వరకు అయితే ఉంటుందో మన దగ్గర స్వామివారు ఉన్నట్టే. ఆ ఇరుముడిలో స్వామివారు ఉండేసి దర్శనం చేసుకుంటే ఇక అక్కడితో దీక్ష వినడం అయిపోతుంది. ఇక అక్కడితో మన లైఫ్, మన జీవితం మళ్ళీ యథావిధిగా నార్మల్కి వచ్చేస్తుంది. దీక్షకు ముందు, దీక్ష తర్వాత మనిషి జీవితం మారిపోతుంది. ఆఫ్టర్ లైఫ్, బిఫోర్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. గురుగారు చాలా బాగా చెప్పారు. అసలు అయ్యప్ప స్వామి దీక్ష యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి, ఇరుముడి అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటి, అది ఎందుకు నెత్తిపైన పెట్టుకుంటారు, ఇంత వివరంగా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.